తాత్విక పారిభాషిక పదాలు పరిచయం. అహంకారం. అహం అంటే నేను అని అర్థం. నేను అంటే ఏంది? నేను అంటే నా శరీరం, నా మనసు కలిపితే నేను. శరీరంలో మెదడు భాగమే, కానీ మెదడు ఆలోచిస్తుంది. మెదడు ఆలోచన మనసు అంటాం. అంటే తన శరీరం ప్రదర్శించే ధర్మాలు అన్నింటినీ కలిపితే నేననే మాట వాడాలి. అచ్చం శరీరాన్ని చూపి నేను అనకూడదు, అచ్చంగా మనసును చూపి నేను అనకూడదు. అహం అనేది ఆత్మవిశ్వాసానికి పర్యాయ పదం. ఇది మనిషికి చాలా అవసరం. అహంకారం అంటే నేను అనే ఆత్మవిశ్వాస రూపం అని సరైన అర్థం. కానీ సమాజంలో స్థిరపడిన అర్థం నేను అంటే గర్వం అని అర్థం. కరెక్ట్ అర్థం నేను అంటే ఆత్మవిశ్వాసం, తప్పుడు అర్థం గర్వం. ఇంతకీ గర్వం అవసరమా? నేననే ఆత్మవిశ్వాసం నేనే అనే గర్వం కింద మారకూడదు. నేను అన్నప్పుడు ఆత్మవిశ్వాసం అర్థం వస్తుంది, నేనే అన్నప్పుడు గర్వం అని అర్థం వస్తుంది. రెండింటికి మధ్య విభజన రేఖ చాలా సన్నది, దాన్ని గుర్తించగలగాల. ఏ మనిషి అన్నీ తెలిసినోడు కాదు, అంటే సర్వజ్ఞుడు కాదు. ఏ మనిషి సర్వశక్తి సంపన్నుడు కాదు, అన్నీ చేయగలిగినోడు కాదు. అలాంటప్పుడు ఎంత శక్తి సామర్థ్యాలున్నా మనకు నమ్రతే ఉండాలి, కానీ గర్వం ఉపయోగపడదు. గర్వం ఆధిక్యత భావాన్ని ఇస్తుంది. గర్వానికి వెనక అభద్రతా భావం ఉంటుంది. అభద్రత ఆత్మన్యూనతకు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దారితీస్తుంది. ఆధిక్యత భావం ప్రదర్శించినంత మాత్రాన ఆ ప్రదర్శించిన వారు ఆధిక్యులు కారు. నిజమైన గొప్పతనం ప్రకటనల వలన రాదు, పనిలోంచే వస్తుంది.